1975కు ముందు గ్రామీణ భారతంలో రైతులకు, కూలీలకు, చిన్న వ్యాపారులకు బ్యాంకు అంటే దూర పట్టణంలో ఉన్న నేషనలైజ్డ్ బ్యాంకు శాఖ లేదా సహకార బ్యాంకు మాత్రమే. రుణం కావాలనుకుంటే పత్రాలు, పూచీకత్తులు, దూర ప్రయాణాలు అన్నీ చేయాలి. కానీ చివరికి సులభంగా రుణం అందే మార్గం మాత్రం లేదు. ఆ సమయంలో 1975 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి రోజున నరసింహం వర్కింగ్ గ్రూప్ సిఫారసుల మేరకు ప్రభుత్వం మొదటి 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించింది. 1976లో రీజనల్ రూరల్ బ్యాంక్స్ చట్టం ఆమోదమై ఈ బ్యాంకుల క్రమబద్ధమైన ప్రయాణం మొదలైంది. యాజమాన్య నిర్మాణం కూడా ప్రత్యేకంగా ఉండేది. 50% భాగస్వామ్యం సెంట్రల్ గవర్నమెంట్కి, 15% భాగస్వామ్యం స్టేట్ గవర్నమెంట్కి, 35% భాగస్వామ్యం స్పాన్సర్ బ్యాంకుకి ఉండేది. ఆర్ఆర్బీల లక్ష్యం ఒకటే: ప్రతి రైతు, ప్రతి గ్రామం, ప్రతి పేద కుటుంబం బ్యాంకింగ్ చేరుకోవాలి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఆర్బీల పుట్టుకకు మార్గదర్శకత్వం ఇచ్చి వాటిని నియంత్రించింది. నబార్డ్ 1982లో ఏర్పడి పర్యవేక్షణ, రీఫైనాన్స్, శిక్షణ, సాంకేతిక సహాయం వంటి కీలక భూమిక పోషించింది. అందులో భాగంగా తెలంగాణలో 1976 ఆదిలాబాద్లో శ్రీ సరస్వతి గ్రామీణ బ్యాంక్ స్థాపన, 1980 కరీంనగర్లో శ్రీ శాతవాహన గ్రామీణ బ్యాంక్ స్థాపన, 1982 రంగారెడ్డి జిల్లాలో గోల్కొండ గ్రామీణ బ్యాంక్ స్థాపన, 1983 నిజామాబాద్లో శ్రీరామ గ్రామీణ బ్యాంక్ స్థాపన. ఈ బ్యాంకులు పంట రుణాలు, చిన్న వ్యాపారాలు, మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబన, గ్రామీణ అభివృద్ధిలో వెన్నుదన్నుగా నిలిచాయి. 2006లో ఈ 4 బ్యాంకులు కలిసి డెక్కన్ గ్రామీణ బ్యాంకుగా మారాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అనే పేరు వచ్చింది. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక గ్రామీణ బ్యాంకులు స్థాపించబడ్డాయి. నాగార్జున గ్రామీణ బ్యాంక్, శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంక్, సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్, మంజీరా గ్రామీణ బ్యాంక్ మరియు కాకతీయ గ్రామీణ బ్యాంక్. 2006లో ఈ 5 ఆర్ఆర్బీలను కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు స్థాపించబడింది. ఏపీజీవీబీ దేశంలోని అతిపెద్ద ఆర్ఆర్బీగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్తృత సేవలు అందించింది. రైతులు, మహిళా సంఘాలు, ఎంఎస్ఎంఈలు మరియు గ్రామీణ ప్రజలకు విశ్వసనీయ ఆర్థిక భాగస్వామిగా నిలిచింది. 2025 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తెలంగాణ కార్యకలాపాలు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమయ్యాయి. ఈ విలీనంతో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మరింత బలంగా తెలంగాణలో అతిపెద్ద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుగా నిలిచింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నేడు గ్రామీణ తెలంగాణలో ఆర్థిక శక్తిగా ఎదిగింది. రైతులకు సమయానికి సులభంగా మరియు తక్కువ వడ్డీ రేట్లతో పంట రుణాలు, మహిళా సంఘాలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఆర్థిక స్వావలంబన, ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారాలు, స్థానిక వ్యాపారులకి ఆర్థిక మద్దతు, యువతకు ఉద్యోగాలు, డిజిటల్ సేవల ద్వారా అవకాశాల సృష్టి. డిజిటల్ యుగంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గ్రామీణులకు సులభమైన బ్యాంకింగ్ అందిస్తుంది. మొబైల్ యాప్ల ద్వారా ఇంటి నుంచే బ్యాలెన్స్ తనిఖీ, లావాదేవీలు, డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా నగదు అవసరం లేకుండా క్యాష్లెస్ లావాదేవీలు, ప్రభుత్వ పథకాల డీబీటీ సబ్సిడీలు, పెన్షన్లు నేరుగా ఖాతాల్లోకి. 100% సిబిఎస్ అమలు ద్వారా ఆన్లైన్ లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు, క్యూఆర్ పేమెంట్లు జరుగుతున్నాయి. 1975 నుంచి 2025 వరకు ఈ 50 ఏళ్ల ప్రయాణంలో సేవ, నమ్మకం, అభివృద్ధి అనే 3 మూల స్తంభాలపై ఆర్ఆర్బీల యాత్ర సాగుతోంది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గ్రామీణ తెలంగాణ శక్తిగా ఎదిగి మన రాష్ట్రం మన బ్యాంకుగా ప్రజల గుండెల్లో ముద్రించబడింది.